నమస్తే నుల్లా. ఇక గంజాయి తాగద్దు, అసలు గంజాయి చెట్లు పెంచుడు కానీ, గంజాయికి సంబంధించిన వ్యాపారాలు కానీ, గంజాయిని చూసుడు కూడా చూడొద్దు అని అంటే, ఇక కొంతమంది పోరగాళ్ళు ఏం చేసిల్లంటే, ఇక మేమే కాదు దేవునికి కూడా పెడతాం. ఇక అందరూ దేవునికి కొబ్బరికాయలు కొడుతున్నారు, ప్రసాదాలు పెడుతున్నారు కదా. మేము వెరైటీగా గంజాయిని ప్రసాదంగా పెడతామని ఈ శివరాత్రికి శివుని గుళ్ళ ప్రసాదంగా పట్టుకొని వేళ్ళు. ఇక వాళ్ళు పెట్టేది కూడా మళ్ళీ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిళ్ళు. ఇగో అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు కదా దేవునికి. మేమేం చేసినామంటే గంజాయిని ప్రసాదంగా పెడతాం, కొంచెం వెరైటీగా అందరు చేస్తున్నారు కదా, అందరు చేసేదానికంటే మేము చేసేది కొంచెం వెరైటీగా ఉంటుంది అనేసి వీడియో తీసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిళ్ళు. ఇక గది చూసిన వాళ్ళందరూ కూడా ఈ పొరగళ్ళకి ఏమన్నా పిచ్చి గిట్లా పట్టిందా, దేవునికి గంజాయి పెట్టుడేంది, అసలు గంజాయి తీసుకోవద్దంటే వీళ్ళు డైరెక్ట్ దేవునికే ప్రసాదంగా పెడుతున్నారు, ఇంకా అది మేము వెరైటీగా పెడుతున్నాం అనేసి చెప్తున్నారు అనేసి ఇక గుస్సా అవుతున్నారు. ఇక వీడియో కూడా మస్తు వైరల్ అయింది. ఇక వైరల్ అయిన వీడియో మళ్ళీ వాళ్ళు చేసింది ఏమన్నా మంచి పని, లంగ పని చేసిల్లాయే. మంచి పని చేసినా కానీ అందరు మెచ్చుకునేటోళ్ళు ఎవ్వరు ఏమనకపోరు, కానీ వాళ్ళు చేసింది లంగ పని కాబట్టి ఇక పోలీస్ కమిషనర్ సజ్జనర్ సార్ కూడా ఈ పోరగాళ్ళకి ఏం రోగం వచ్చింది గిట్లా చేసిల్లు అన్నట్టు ఆయనకు కూడా కోపం వచ్చి ఇక ఏంది ఎవరు అని ఆరా తీసేసరికి బడంగ్పేట్కు చెందిన చరణ్, ఇక ఈ చరణే కాకుండా దోస్తుగాళ్ళతోటి కలిసి ఆ చరణ్ తోటి ఉన్న దోస్తుగాళ్ళు వీళ్ళందరూ కలిసి కూడా మేము శివునికి వెరైటీగా ప్రసాదం పెడతాం, అది కూడా గంజాయి తోటి నైవేద్యం పెడుతున్నాం అనేసి వీడియో తీసిళ్ళు. సో గాయస్ ఇవాళ శివునికి ఒక ప్రసాదం పెట్టడానికి వచ్చిన మనం ఏం ప్రసాదం పెడుతున్నాం ఇప్పుడు? ఖాళీ మెంటల్ ఉంటారు చూడరు మీరే. ఖాళీగా ప్రసాదం చూడరా, అందరు గిబ్బరికాయలు కొట్టడానికి వస్తారు. మనం ఇట్లా కాదనమాట, మనం శివుడికి ఫేవరెట్ ఉండాలి, మొత్తం ప్రసాదం పెడుతున్నాం. ఇక ఇది ఎక్కడ జరిగింది అనంటే హైదరాబాద్లోని శంషాబాద్ ధర్మగిరి దేవాలయం వద్ద మహాశివరాత్రి రోజు ఇక అందరేమో శివుని మీద భక్తితోటి ఇష్టంతో శివయ్య మాకు మంచి చెయ్యి, మంచిగా ఉండాలి, మేము అందరం మంచిగా ఉండాలి అనేసి మొక్కుకోవడానికి పోతే ఇక ఈ లంగగాళ్ళేమో లంగ పని చేయడానికి వేళ్ళు. ఇక వీళ్ళని ఏమనాలో కూడా నాకు అర్థమవుతలేదు, తిట్టడానికి మాటలు కూడా వస్తలేవు, గంత కోపం వస్తున్నది వీళ్ళని చూస్తే. అందరూ కూడా దేవుణ్ణి అమ్మో దేవునికి ఎట్లా చేయాలి, జాగారం ఎట్లా చేయాలి, ఒక్కపోద్దు ఎట్లుండాలి, అసలు ఎట్లా పూజ చేయాలి తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని పూజలు చేస్తున్నారు. ఏదైనా తెలియని పొరపాటు చేస్తే క్షమించయ్యా అని మొక్కుకుంటున్నారు. మరి వీళ్ళు తెలిసి కూడా పొరపాటు చేసిళ్ళు. మరి వీళ్ళని ఏమనాలి, అసలు శివయ్య క్షమిస్తాడా మీరే చెప్పుల్లి. ఇక సజ్జనర్ సార్ అయితే వీళ్ళని అరెస్ట్ చేయాలి అనేసి ఎతుకుతున్నారట. మరి వీళ్ళు దొరుకుతారా లేదా అనేది ముందు తెలియాలి. ఇక అడ్రస్ అయితే దొరికింది, చరణ్ అని పేరు కూడా తెలిసింది, ఆ దోస్తుగాళ్ళు కూడా చరణ్ తోటి ఇంతమంది దోస్తుగాళ్ళు ఉన్నారు అనేసి అడ్రస్ కూడా తెలిసింది. కానీ వాళ్ళు గింతగానం వీడియో వైరల్ అయినాక వాళ్ళు దొరుకుతారా లేకపోతే పరారు అవుతారో ఏందో, ఇక దీనికి సంబంధించి అయితే కొన్ని అప్డేట్స్ రావాలి.